పార్సిల్ గా వచ్చిన డెడ్ బాడీ ఇప్పుడు కాకిలను ఇంకా కలవరపెడుతూనే ఉంది. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, ఎందుకు పంపారు, ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి ఓ కీలక విషయం మాత్రం వెలుగులోకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ ను మించేలా డెడ్ బాడీ పార్సిల్ కేసు. ఇప్పటికీ వీడని డెడ్ బాడీ సస్పెన్స్. రంగరాజు చిన్నల్లుడు సుధీర్ పై పెరుగుతోన్న అనుమానం. దొరకని సుధీర్ ఆచూకీ, గుర్తించని డెడ్ బాడీ. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండిలో డెడ్ బాడీ పార్సిల్ కేసు ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఈ కేసులో సుధీర్ అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఇంటికి పార్సిల్లో డెడ్ బాడీ వస్తే చిన్నల్లుడు సుధీర్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవటం పోలీసుల అనుమానానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చిన్నల్లుడు సుధీర్ ఎక్కడున్నాడు అనే దానిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సుధీర్ ను వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు అసలు ఆ డెడ్ బాడీ ఎవరిదన్నది తేలటం లేదు. మృతదేహం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎవరైనా గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఆ మృతదేహం 45 ఏళ్ల వ్యక్తిదై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 4-5 రోజుల క్రితం ఆ వ్యక్తి చనిపోయుండొచ్చని తెలుస్తోంది. మృతదేహం ఎవరిదో తేలితే ఈ కేసు ఛేదించే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఆ పార్సిల్ ను సుధీర్ పంపించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగరాజు పెద్ద కుమార్తె నిర్మిస్తోన్న ఇంటికి ఎలక్ట్రికల్ సామాన్ల పేరుతో ఈ పార్సిల్ వచ్చింది. డెడ్ బాడీ పార్సిల్ వచ్చిన తరువాత రంగరాజు చిన్నల్లుడు సుధీర్ కనిపించకుండా పోయాడు. దీంతో అతనిపై అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులకు సుధీర్ చిక్కిన డెడ్ బాడీ ఎవరిదని తెలిసినా కేసు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తి మృతికి కారణాలపై మాత్రం పోలీసులు ఓ అంచనాకొచ్చారు. దర్యాప్తు వేగవంతం చేశామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. 2 క్లూస్ దొరికాయని చెప్పారు. త్వరలోనే ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎవరు పంపించారు అనే విషయాన్ని తేల్చుతామంటున్నారు ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. దాంతోపాటు ఎట్లా ఈ బాక్స్లో ఫిట్ చేసి అక్కడ పంపడం జరిగింది, ఈ కారణం ఏంటి, ఎవరికి భయం కోసం ఇది పెట్టడం జరిగింది, నార్మల్ యాక్షన్ ఉందా, ఇది సైకో యాక్షన్ లాగా ఉందా దాని గురించి వీఆర్ చెకింగ్ అప్ ఆల్ యాంగిల్స్. ఇప్పుడు మన ఆఫీసర్స్ దే ఆర్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఫర్ ద సేమ్ థింగ్. టెక్నాలజీ కూడా అండ్ అదర్ థింగ్స్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఇన్వెస్టిగేషన్ రైట్ నౌ ఈస్ గోయింగ్ ఆన్ కరెక్ట్ డైరెక్షన్, బట్ దేర్ ఇస్ లిటిల్ బిట్ సీక్రెసీ నీడ్స్ టు బి మెయింటైన్. దానికోసం వీఆర్ ఇష్యూయింగ్ ఇట్. ఖచ్చితంగా ఇన్ డే ఆర్ 2 విల్ బి ఏబుల్ టు crack the concept completely and give details. ఇప్పటికే డెడ్ బాడీ పార్సిల్ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు బెదిరింపు లెటర్ కు సంబంధించి కూడా ఎటు తేల్చలేకపోతున్నారు. అసలు ఆ లెటర్ ఎందుకు పెట్టారు, భయపెట్టేందుకు ఎవరి డెడ్ బాడీనైనా పెట్టి పంపించారా, 1,30,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లెటర్ ఎందుకు పెట్టారు, ఈ మర్డర్ లో ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ అయినా ఉందా అనేది తేలాల్సి ఉంది.